తరుగు పేరిట రైతులను నిలువు దోపిడీ చేయొద్దు అని పిఎస్సిఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దే దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, సర్పంచులు పల్లా శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఎందుకంటే సీసీల ద్వారా ఒడ్ల కొనుగోలు కార్యక్రమాన్ని కేసీఆర్ గారు మొదలుపెట్టిన క్రమంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ద్వారా రైతుకు బోనస్ లేదు, రైతులకు ఒడ్లు కొనుగోలు కార్యక్రమం లేదు, రైతు బంధు లేదు, ఏ విధంగా అనవసరం రైతులు తీస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు గతంలో సీసీల కొనుగోలు కార్యక్రమం జరిగినప్పుడు మరి గిట్టుబాటు ధరను కేటాయించడం జరిగింది. ఈరోజు బస్తాకు 42 కిలోలు 42.5 కిలోలు తూకం చూస్తున్నారు. గతంలో 41 కిలో ఉండేది, బస్తాకు 1/2 కిలో, తరువు 1/2 కిలో ఉండేది. ఈరోజు 42 కిలోలు చూస్తున్నారు. అదే కాకుండా 3 కిలోలు మళ్ళీ రైస్ మిల్లో పోయడం జరుగుతుంది. మళ్ళీ అదే కాకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అని బస్తాకు 4 రూపాయల లెక్క రైతు దగ్గర అడుక్కోవడం జరుగుతుంది. ఇలాంటి వ్యవస్థ ద్వారా రైతులను దిగజారిన పరిస్థితి చేస్తున్నారు. యూరియా దొరకలేదు, యూరియా పండేటప్పుడు యూరియా దొరకలేదు. మరి ఈరోజు అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేల్కోవాలి. రైస్ మిల్లర్ల దగ్గర నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కక్కుర్తి పడి కోట్ల రూపాయలు వసూలు చేయడం తప్ప రైతులకు అన్యాయం చేస్తుండే తప్ప రైతులకు ఇంతవరకు గిట్టుబాటు ధర కేటాయించలేదు. ఈ కార్యక్రమంతోనూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఇట్లనే కాకుండా ఇట్లనే చేస్తే మాత్రం రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి హస్తగతంగా పట్టేందుకు కార్యక్రమం చేపడతాం. రానున్న రోజుల్లో రోడ్డు ఎక్కాల్సిన దగ్గర కూడా ఉందని కూడా హెచ్చరిస్తున్నది దేవరకొండ నియోజకవర్గం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొండభీమనపల్లి ఐకేపీ సెంటర్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంలో పరిశీలించడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు లేదు, అదేవిధంగా యూరియా దొరకక రైతులు అవస్థలు పడ్డారు. ఈరోజు దాదాపు 15 రోజులు అవుతా ఉన్నా కానీ రైతుల ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేవలం 15 రోజులలో ధాన్యం కొనుగోలు చేసి ఇలాంటి తరుగు తీయకుండా రైతులకు న్యాయం చేసినట్టు వ్యక్తి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులు అరగోసపడుతున్నారు. 6 కాలాల పాటు పండించి ఈరోజు ధాన్యాన్ని ఈడ పోస్తే వర్షం వస్తేనో పట్టా లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు కళ్ళు కనిపిస్తలేవు. కానీ కేవలం అధికారులతో చర్చించి ఆడనే ఉండదు తప్ప ఈ కళ్ళల్లో వచ్చి చూసే పరిస్థితి లేదు. తక్షణమే ఈడ ఉన్నటువంటి కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రైతులు పడుతున్న ఇబ్బందులను ఎదుర్కొన్న పరిశీలించాలి. ఈరోజు మిల్లుల దగ్గర తరుగు పేరిట ఇదే విధంగా ఈడ కూడా తరుగు పేరిట 3 కిలోలు తీస్తా ఉన్నారు. అలాంటి తరుగును కూడా తీయకుండా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నారు. భీమనపల్లి ఐకేపీ సెంటర్ దగ్గర మన రైతుల గోసలు చూస్తే మన రైతులను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరి వాళ్ళ గోసలు చూస్తే తెలుస్తున్నాయి. గిట్టుబాటు ధర కల్పించకుండా తెచ్చిన వడ్లను నెల రోజులు వెయిట్ చేసుకుంటున్నారు. గాలి దుమారాలకు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, పట్టాలు లేచిపోతున్నాయి, పట్టాలు అందుబాటులో లేవు, వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి దానికి వారికి రైతులకు మద్దతుగా మేము ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. ముందు రోజుల్లో కూడా రైతుల గోసలు గవర్నమెంట్ రైతులు గోసపుచ్చుతున్నది. ఆ విషయం వల్ల వాళ్ళు నెక్స్ట్ ఓటు రూపం వల్ల వాళ్ళకి చెప్పాలని కోరుకుంటూ